అండి అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదైతే సండే బ్లాగ్ అండి. నేను అసలు నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎడిటింగ్ చేసేవరకు కొంచెం లేట్ అయిపోయిందనమాట. లాంగ్ వీడియో కాబట్టి ఈరోజు నైట్ వరకైనా ఖచ్చితంగా అప్లోడ్ చేసి పెడతాను. ఖచ్చితంగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగే లేచి సండే అయినా సరే మనకు వర్క్ అయితే తీరదు. చేయడము, ఊడవడం, కడగడం అదే అవుతుంది. ఇంకా సండే రోజు ఎక్కువ టైం పడుతుందనమాట. బాసన్లు తోమేసి పిల్లలకైతే దోశలు పోషిస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే చట్నీ చేశాను, పల్లీ చట్నీ. పల్లీ చట్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, పిల్లలకు తినిపించి చేసి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేయించి నెక్స్ట్ అయితే వంటకాడికి వచ్చేసాను అనమాట. నేనైతే మార్నింగ్ అయితే నిమ్మకాయ రసం తేనె అయితే తాగుతాను కదండి. డైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనం ఎక్కడున్నా ఏం చేసినా ఎంత వర్కులు ఉన్నా మన డైట్ అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట. సండే రోజు అయితే మా హస్బెండ్ అయితే మనకు ఎప్పుడు చికెన్ మటన్ రొటీన్ అని చెప్పేసి ఫిష్ అయితే తీసుకురమ్మన్నాను అనమాట. నేనైతే ఫిష్ అయితే చేశాను. ఇది ఎలా చేయాలో చాలా ఈజీగా మీకు చెప్తాను. నాకు నచ్చిన విధంగా, నాకు వచ్చే విధంగా ఇంట్లో మసాలాలతోనే ఎలా చేయాలో మీకు ఖచ్చితంగా చెప్తాను చూడండి. ఎలా అంటే ఫస్ట్ అయితే మనము చేపలు 3 kgs తీసుకొచ్చాడనమాట. ఆల్రెడీ తలకాయనే ఎక్కువ ఉన్నాయి, దాంట్లో 2-3 ఉన్నాయి అనమాట. దాన్ని అయితే పసుపు నిమ్మకాయతోటి మంచిగా వాష్ చేసుకోవాలి. కడిగి పెట్టేసుకుంటే స్మెల్ అనేది, కౌసు వాసన అనేది రాదు మనకు. అలా నేనైతే పిల్లలు పులుసు తినరు కాబట్టి నేనైతే ఫ్రై అయితే మంచిగా కడిగేసి పెట్టేసుకొని పిల్లలు కొన్ని ఒక 5-6 పీసెస్ అయితే పక్కకు పెట్టారనమాట. వాళ్ళు తింటారని చెప్పేసి సప్పగా అని కొంచెం కారం, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అవన్నీ తగిలించి కొంచెం సేపు ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఈ పక్కకు ఉన్నదేమో ఎక్కువ తలకాయ అవి ఉన్నాయేమో పులుసుకు పెట్టేశాను. నాకు కూడా ఫ్రైయే ఇష్టం చెప్పాలంటే, చేపల ఫ్రై. ఎందుకంటే నాకు చేపల ఫ్రై మంచిగా గట్టిగా ఉండాలి, ముక్క ఫ్రై చేస్తేనే చాలా ఇష్టం అన్నమాట. అలా దానికి తగినంత ఉప్పు, తగినంత కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఫిష్ మసాలా వేసుకున్నా సరే, ధనియాల పొడి వేసుకున్నా సరే మంచిగా ముక్కకు పట్టేలా మంచిగా పెట్టేసి మనమైతే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ముక్క అనేది గట్టిగా పడుతుంది. మనము ఆయిల్లో వేసి మనము ఫ్రై చేసినా కూడా ముక్క అనేది చిదులుగా అవ్వదు, అంటే విరిగిపోదు, గట్టిగా ఉంటుంది అన్నమాట. అలా అయితే మంచిగా అనిపిస్తుంది కదా. అలా చాలామంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు చేప అనేది, 2-3 days దాకా తింటారు. అట్లా ఇట్లా పెట్టేసి లోపల పెట్టేసుకుంటారు, ఏం కాదన్నమాట. కానీ ఎక్కువ రోజులు తినొద్దండి, ఒక్కరోజు 2 days కంటే ఎక్కువ తినొద్దు. నేనైతే మంచిగా చేపనైతే కారం ఉప్పు తగిలేంత పెట్టేసేసుకొని మంచిగా కారం ఉప్పు వచ్చేలా ముక్కకు పట్టేలా మంచిగా దగ్గరకని పెట్టేశాను అన్నమాట. నెక్స్ట్ అయితే మనము మసాలాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవేమో ఫ్రై, ఇదేమో సూప్కి అయితే పెట్టాను. ఇది అంటే చేశాను ఒక 2 days ఏమో చేశాను చేపల పులుసు. 3 time అన్నమాట. మన ఇంట్లో మసాలాతో చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈసారి కుకింగ్ బ్లాగ్ రెండు వచ్చే విధంగా చేశానన్నమాట. కొంచెం లేట్ అయిపోయింది మనము తీయడం అనేది. కొంచెము నాకు పిల్లలతో దీంతో నాకు అసలు వీలు కాలేదు చేయడము. అలా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చేపల ఫ్రై, చేపల పులుసు చాలా ఈజీ మెథడ్లో ఈజీగా చేసుకోవచ్చు మనకు ఇంట్లో ఉన్న మసాలాలతో. నేనైతే నెక్స్ట్ మసాలాలు కావడానికి నేనైతే చిన్నగా మనకు సరిపడా ఒక స్పూన్ అంతా జీలకర్ర, 1 స్పూన్ అంతా మెంతులు, అంటే కొంచెం మసాలా ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. 2 స్పూన్లు వేసుకొని 2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. 2 స్పూన్ ఏమో ధనియాలు. ఇవి పచ్చిగా వేయించే అవసరం లేదండి. కొంతమంది ఏమో ఆనియన్స్ అవి ఇవన్నీ వేయించుతారు, నేనేం వేయించను అన్నమాట. ఇవన్నీ వేయించకుండా పచ్చిగానే మిక్సీ పడతాను అన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఎల్లిగడ్డ మనకు ఒక 5-6 రెబ్బలు తీసేసుకొని వాటిని కూడా మనము ఇది పట్టిన తర్వాత అది పట్టాలి, ఇది వేసి అన్నమాట. అట్లయితే కొంచెము దంగుతుంది, అంటే దాన్ని ఏమంటారు, మిక్సీ అవుతుంది. అది రెండోసారి పడితే మాత్రం పట్టదనమాట. ఫస్ట్ మిక్సీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే మిక్సీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసేసుకున్న తర్వాత మిక్సీ అయితే మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మన స్టవ్ మీద మనకు లోతు ఉన్నంత చేపలకు లోపలికి వెళ్ళేలాగా ఒక గిన్నె అయితే తీసుకొని 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. 3 పావుల నూనె, దానికి సరిపడేంత పచ్చిమిరపకాయలు, దానికి సరిపడేంత ఆనియన్స్ వేసేసుకొని నెక్స్ట్ అయితే మంచిగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత
నెక్స్ట్ మంచిగా అది నూనెలో మంచిగా మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మంచిగా అవి నూనెలో కాగిన తర్వాత నెక్స్ట్ మనము ఒక 2-3 టమాటాలు మనము మిక్సీ పెట్టుకొని చేయొచ్చు అన్నమాట. కొంచెం సూప్ గ్రేవీగా రావడానికి 2-3 టమాటాలు మనము మిక్సీ వేసుకొని నూనెలో గోలించి కొంచెం నూనెలో గోలేదాకా టమాటా అనేది మిక్సీ పట్టింది మనం నూనెలో గోలేదాకా కొంచెం సేపు ఆయిల్ అట్లానే ఉంచి నెక్స్ట్ అయితే దానికి సరిపడా అంత మనకు కలిపి పెట్టేసి పక్క పెట్టేయాలి. కొంచెం సేపు నూనెలో అనేది వేగాలన్నమాట. నెక్స్ట్ మనకు దానికి సరిపడేంత పసుపు, నెక్స్ట్ సరిపడేంత కారము, అంటే కారం ఇప్పుడే చేసుకోవాలన్నమాట. కారం ఉప్పు ఎంత ఉన్నది ఎంత అనేది. ఇప్పుడు మనకు చేపల పులుసులో ముఖ్యమైనది ఏంటిదంటే చింతపండు పులుసు, కారం ఉప్పు కరెక్ట్ సరిపోవాలి. అలా అయితేనే చేపల పులుసు అనేది చాలా మంచిగా కుదురుతుంది, లేకపోతే కుదరదు. నేనైతే దానికి సరిపడేంత కారం ఎక్కువనే ఉంటుంది కాబట్టి 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా గోలిన తర్వాత మంచిగా టమాటా మనము మిక్సీ చేసిన టమాటాలో కొంచెం మనం మిక్సీ పట్టినాక మసాలా చేసుకున్న పొడి అయితే వేసేసుకోవాలండి మొత్తం. అప్పుడే మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత అది టమాటా జ్యూస్ అనేది అంతా దాంట్లో వేగాలి. వేగిన తర్వాత మనము నెక్స్ట్ అయితే సరిపడా అంత చింతపండు పులుసు అయితే పోయాలి. మన చింతపండు పులుసు కూడా ఎంత మనము మంచిగా మార్నింగే పెట్టుకోవాలి. అప్పుడైతేనే చింతపండు పులుసు అనేది చాలా బాగా వస్తుంది అనమాట, చిక్కగా వస్తుంది. మనం అంతా నూనెలో గోరినాక మన చింతపండు పులుసు అయితే పోయాలి పైనుంచి. మనకు సరిపడేంత దాని పోసిన తర్వాత మనం సరిపడిన వాటర్ అయినా పోసుకోవచ్చు, లేకుంటే చింతపండు మళ్ళీ అది పిండి అయినా పోసుకోవచ్చు అనమాట. నేనైతే పిండి అయితే పోసుకున్నాను. మళ్ళీ ఇంకోటి మనకు సూప్ అనేది చిక్కగా ఉండాలి, చిక్కగా ఉంటేనే తినాలనిపిస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే అనేది తినాలి అనిపిస్తుంది. నేనైతే బాగానే సూప్లా బాగానే పోసాను, చాలా బాగా కుదిరింది. అయినా 2-3 టైమ్స్ నేను చేయడము సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే అది మంచిగా అది సూప్ అనేది మంచిగా మరగాలి. మరిగేటప్పుడు మనం చేప ముక్కలు అనేది ఒక్కొక్కటి పోసుకోవాలన్నమాట. కొంచెం సూప్ అనేది తక్కువైందని మళ్ళీ నేను వాటర్ పోసుకున్నాను పైనుంచి. మంచిగా చేప అనేది వాటర్లో మనం పోసిన చింతపండు పులుసులో మునగాలి. మునిగినప్పుడే అప్పుడు చేప ముక్క అనేది మునిగి మంచిగా అంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది మరిగేటప్పుడు మనం పైనుంచి మనము చేప ముక్కలు అయితే అన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. నాది బౌల్ అనేది కొంచెము వెడల్పున్న లోతుగా లేదు. దానివల్ల నేను ఎన్ని పడతాయో అన్నీ వేసుకున్నాను చేప ముక్కలు. ఎందుకంటే ఎక్కువ తలకాయలు ఉండేసరికి ఆ తలకాయలు వేసేసరికి దానికి సరిపోయింది. మిగతా ముక్కలు అయితే ఫ్రై చేసి పెట్టాను. పిల్లలకు సప్పగా బాగుంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మిగతాది ఎన్ని పడితే అన్నీ అయితే వేసేసుకున్నాను. మంచిగా వేసేసుకొని మంచిగా పులుసు అనేది మంచిగా మరగాలి. అలా మరిగిన కొద్దీ కొంచెము మనమైతే కదలపద్దు, అప్పుడే ముక్క అనేది ఇరిగిపోతుంది. మెల్లగా కొంచెం అంటారంటే కొంచెం మెల్లమెల్లగా కదపాలి. కదిపితే అప్పుడు చేప ముక్క అనేది మెసిలి కొంచెం పులుసు అనేది మరిగిపోతుంది. మరిగేటప్పుడు మనం ఏం చేయాలి, కొత్తిమీర మనం పక్కకు పెట్టుకున్న కొత్తిమీర మంచిగా కడిగి దాంట్లో వేసేసుకోవాలి మరిగేటప్పుడు. అలా వేసుకున్నప్పుడు అయితే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. నేనైతే మరిగి వేసుకున్నాను. ముక్కనైతే అటు ఇటు కదపలేను, ఓన్లీ దాన్నే కదిపినాను అన్నమాట. కొంచెం అటు ఇటు లేకపోతే మన గిన్నెను కూడా మనం అటు ఇటు కదపచ్చు. అలా ఇలా కదిపితే మన ముక్క అనేది చిదిరిపోదు, ఇరిగిపోదు. అలా మరిగేటప్పుడు అలానే టేస్ట్ ఉంటుంది. మనం కావాలనుకుంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అదేం అవసరం లేదు. నాకు తెలిసి అయితే నేనైతే వేసుకోలేను, ఓన్లీ ఫ్రైలోనే వేసుకున్నాను. అలా మంచిగా మరుగుతుంది చేపల పులుసు అయితే. మరిగేటప్పుడు మనం కొంచెం అటు ఇటు కదపాలన్నమాట. ముక్క అనేది పక్కకు కొంచెం జరగాలి కాబట్టి పక్కకు మనము స్పూన్తో కలపకుండా అట్లా చేతితోనే పట్టుకొని అటు ఇటు కదపాలి. కదిపినప్పుడు అది కొంచెం టేస్టీగా అంటే ముక్క అనేది చిదిరిపోకుండా ఉంటుంది. అలా నేనైతే ఇలానే కదిపితే ముక్క అనేది చిదిరిపోదని కొంచెం కలిపినట్టు అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఫ్రైకి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. 2 స్పూన్లు అంత ఆయిల్ పోసేసుకొని పిల్లలకైతే అప్పటి మందకు 3 చేపలు అయితే ఫ్రై చేసి పెట్టాను. పిల్లలు ఇష్టం కొద్దిగా తింటారని. పైన ముక్క అనేది కొంచెం ఏం గట్టిగా కాలేదు, కొంచెమే గట్టిగా అయిపోయింది. అలా అన్నమాట. వాళ్ళకైతే పిల్లలకైతే ఫ్రై చేసి పెట్టిన తర్వాత మేము డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అంతా చేపల ఫ్రై, చేపల పులుసు, రైస్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మంచిగా ఫన్ డే లాగా పిల్లలతో హాయిగా కూర్చొని తిన్నాను అన్నమాట.
ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. మొన్న కూడా చికెన్ సూప్ పెట్టుకొని చేసేసుకొని తిన్నాము. ఇప్పుడు చేపలు వెరైటీగా సండే వస్తే మనం ఏం చేసుకోవాలి, ఇదే ఉంటుంది మనకి. ఎప్పుడు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ అంటే ఫుల్ ఇష్టం నాకు అలా అన్నమాట. ఫ్రై చేసుకొని పెట్టుకున్నాక మంచిగా అవి నూనెలో గోలినాక ఫిష్ పక్క పెట్టేసి డిన్నర్కి అయితే లంచ్కి అయితే కూర్చున్నాము. చూడండి మంచిగా అవి ఫ్రై అనేది కొంచెం మంచిగా కావాలి. లాగ్గా కారం ఉప్పు అన్నీ పెట్టుకున్నాను నేను అప్పుడే. అలా అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఇక రెడీ అయిపోయింది చూడండి చేపల పులుసు. ఈ పిల్లలైతే కూర్చున్నారు. మమ్మీ తిందాం ఆకలి అవుతుందంటే పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసి, ఎందుకు చేపల పులుసు దిష్టి తగులుతుంది అని అంటారు కదా, అంటే చిన్న అమ్మ చెప్పేది నాకు. అలానే నేను ఫస్ట్ పిల్లలకి పెట్టానండి. పెట్టకుండా నేను ఫస్ట్ కొంచెం నోట్లో వేసుకొని దిష్టి తీసిన తర్వాత నేను పెడతాను. ఫస్ట్ దిష్టి తీసి నోట్లో వేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఫస్ట్ తింటే వాళ్ళకు దిష్టి తగులుతుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళకి పెట్టాను. ఏదైనా నాన్ వెజ్ ఏదైనా సరే నేను నోట్లో వేసుకున్న తర్వాతనే పిల్లలకి పెడతాను. అలా అయితేనే కొంచెం బెటర్. ఏమైనా తిన్నా దిష్టి తగిలి ఏమైనా అయినా కూడా వామిటింగ్ చేసుకోకుండా ఉంటారు కదా అని చెప్పేసి. చేపలు కాబట్టి ఇది దిష్టి తగులుతుంది, మన దిష్టి తగలచ్చు చెప్పలేం అని నేనైతే ఫస్ట్ దిష్టి తీసేసి పక్క పడేసి కొంచెం నోట్లో వేసుకున్నాను అన్నమాట. నోట్లో వేసుకొని తిన్న తర్వాత పిల్లల్ని తినమని చెప్పేసి నేను అన్నాను. పిల్లలు అయితే తింటున్నారు, కానీ ముళ్ళతో వాళ్ళకి తినరాలేదు. నేనే తినిపించిన అనమాట. పిల్లలకు తినరాదు కదా, మళ్ళీ నోట్లో ఇరికితే చాలా కష్టమవుతుంది, తినరాదని చెప్పేసి నేనే వాళ్ళకి తినిపించిన తర్వాత నేను తిన్నాను. ఇదండి సండే వ్లాగ్. మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. చూడండి, నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం అవుతుంది, పిల్లలతో నాకు వీలు కాలేదు. అలా నేను ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశారు. పిల్లలతో షాప్లో ఎలా ఉంటుందని చాలా అల్లరి చేశారు. ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇది ఇప్పుడైతే అప్లోడ్ చేసి పెడతాను. పిల్లలకైతే మెల్లిగా చేప చూసుకుంటా ముళ్ళులు లేకుండా చేసేసరికి చాలా టైం పట్టింది. తిని రాలేదు వాళ్ళకు. ఎంతైనా చికెన్ మటన్ తిన్నట్టు వాళ్ళకి తినరాదు కదా ఫిష్ అనేది. కొంచెం మెల్లిగా అన్నీ తినిపించాలి వాళ్ళకు. చికెను మటను అన్నీ తినిపిస్తేనే బలం. కానీ మాంసం అనేది దాంట్లో మనకు నాన్ వెజ్లో ఫిష్ అనేది చాలా హెల్తీ ఫుడ్. ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తాయి, విటమిన్స్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా మంచిది. నేనైతే ఎప్పుడు అన్ని కూరగాయలు అన్నీ నాన్ వెజ్ అలవాటు చేశాను మా పాపకు మా బాబుకు. మా పెద్దామనే సరిగా ఏం తినది. అలా మాకు ఎక్కువ నాన్ వెజ్ అలవాటు. అలా ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాననేది. సింపుల్గా నేను నాకు నచ్చినట్టు నాకు వచ్చే రంగా నేను చేపల పులుసు పెట్టి మీకైతే చూపిస్తున్నాను. మీ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ ఇచ్చుకోండి, ఒకటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కూడా రైస్ అయితే పెట్టుకున్నాను, తింటున్నాను. ఇదేనండి సండే వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మంచిగా వీడియో తీసి నేను కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇదేనండి ఈరోజు సండే వీడియో. మా సండే ఫిష్ ఫ్రై అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏం కర్రీ అనేది చేపల పులుసు ఎలా చేయాలో వీడియో అలా చేస్తాను. అప్లోడ్ చేస్తాను, కొత్తగా ఉన్న ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ సండే రోజు వ్లాగ్ అన్నమాట. సండే రోజే మొత్తం నీట్గా నేను అంతా కడిగేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మండే రోజు వీలు కాదు కాబట్టి స్టవ్ బోళ్ళు అనేది తోమేసి నైట్ ఇట్లా పెట్టేసుకుంటే నాకు ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది. లేకుంటే నిద్ర కూడా పడుతుంది. ఎందుకంటే మళ్ళీ మనకు నాన్ వెజ్ మళ్ళీ మండే కాబట్టి పూజ అది ఇది ఉంటుంది కాబట్టి నేను ఫాస్టింగ్ కాబట్టి నేను నైటే ఎప్పుడు ప్రతి సండే రోజు ఇలానే చేసి పెట్టుకుంటాను. అలా అన్నమాట. వీడియో మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.